అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ విదియ కనకదుర్గమ్మ తల్లిని శ్రీ గాయత్రి దేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైనటువంటి శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందింది. ఈమెను కనుక ధ్యానిస్తే అనంతమైనటువంటి మంత్రశక్తి కలుగుతుంది. మరి గాయత్రి మంత్రాన్ని అందరూ చదవకూడదు కదా, మరి ఎట్లాగా అంటే దానికి మనకి మహాస్వామి వారు ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పారు. అంతేకాదు, ప్రాతకాలంలో ఎవరైతే అమ్మవారిని స్మరిస్తారో వాళ్ళు గాయత్రి మాతగా స్మరించండి. మధ్యాహ్న కాలంలో సావిత్రిగా స్మరించండి. సాయం సంధ్యలో సరస్వతీ మాతగా సమర్పించండి. మీరు ఆ సరస్వతీ మాతగా ధ్యానించండి అంటూ ఆది శంకరాచార్యులు అయితేనేమి, మన నడిచే దైవం అయినటువంటి చంద్రశేఖర స్వామి వారు అయితేనేమి గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. కాబట్టి అందరూ చదువుకోవడానికి వీలుగా గాయత్రి మంత్రాన్ని స్వామివారు మనకి చెప్పారు. అదేంటంటే సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు ఎక్కువగా స్మరించండి. కనీసం మీకు ఎంత వీలైతే అంత ఈ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ కుంకుమ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. అంటే గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న వాళ్ళే అర్చన చెయ్యాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గాయత్రి మంత్రం ఎవరైనా చదువుకోవచ్చు. సర్వ గాయత్రి మంత్రం అంటారు. తల్లిని మించిన దైవం లేదంటారు. అలాగే గాయత్రి మాతని మించినటువంటి దైవం కూడా ఎవరూ లేరు అని చెప్పి చెప్తారనమాట. అందుకని ఖచ్చితంగా మీరు ఈ గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. వీలైతే అమ్మవారికి బ్రహ్మచారిణి అని పేరు ఈ రోజు అవతారానికి. పాయసము, లడ్డూలు సమర్పించండి. ఏ నైవేద్యం పెట్టినా అమ్మవారు తీసుకుంటారు. భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో మీరు ఏ పని చేసినా అమ్మవారు తీసుకుంటారు. యథాశక్తిగా అమ్మను ప్రార్థించి పూజ పూర్తయ్యాక అమ్మవారి దగ్గర ఒక కొబ్బరికాయ పెట్టండి. అరటిపండు పెట్టండి. అరటిపండు, కొబ్బరికాయ బలిదానానికి, ఆత్మార్పణకి సంకేతం. కాబట్టి మీరు పూర్తి శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో చేస్తున్నారన్న గుర్తుగా ఈ కొబ్బరికాయను 9 రోజులు కొట్టకుండా అలాగే ఉంచండి. 10వ రోజు విజయదశమి నాడు కొట్టండి. కానీ ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యంలో అరటిపళ్ళు పెట్టడం, ఒక కొబ్బరికాయ కొట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అమ్మవారు ఖచ్చితంగా దీవిస్తారు. వీలైతే 9 రోజులకి సంబంధించి 9 కథలు కూడా ఉన్నాయి. ఆ 9 కథలు మీరు చదువుకున్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు. అంటే ఈ కథలు వినడం వల్ల దేవి భాగవత పారాయణ ఫలితంతో సమానం. ఈ కథలు వింటున్నప్పుడు చేతిలో అక్షతలు పెట్టుకుని కథ అయ్యాక అమ్మవారి పాదాల దగ్గర వేసి కథా అక్షతలు నెత్తి మీద చల్లుకుంటే శుభ ఫలితం ఉంటుంది.